హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఈసెట్ ఎగ్జామ్కి మనకు తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చో ఈ వీడియోని చూస్తే మీకు అందరికి కూడా అర్థమైతే అవుతుంది. అండ్ ఈ వీడియోతో ఎండ్ అయితే అవ్వదు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు ఈసెట్ ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి అండ్ ది బెస్ట్ చీట్ కోడ్స్ అనేటివి ఏంటివి అండ్ అదేవిధంగా మనము ఎలా రాస్తే మన యొక్క ఈసెట్ ఎగ్జామ్ అనేది ఎక్కువగా మనకు మార్క్స్ వచ్చి క్వాలిఫై అవ్వచ్చు అండ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అనేసి టోటల్ అన్ని వీడియోస్ అనేవి మీకు కమింగ్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈసెట్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఛానల్ నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది నేను ఒక సర్వే అయితే పెట్టడం జరిగింది. ఈసెట్ ఎగ్జామ్కి ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, ఇప్పటిదాకా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిందా అంటే దాదాపుగా 70% పీపుల్ అయితే నో అని పెట్టారు. జస్ట్ 30% మాత్రమే ఎస్ అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ ఉన్న తక్కువ టైంలో మీకున్న తక్కువ టైంలో ఏ విధంగా మీరు మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలో ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. ముందుగా ఈసెట్ ఎగ్జామ్ అనేది జస్ట్ మనకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది 180 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు మ్యాథమెటిక్స్ పైన 50 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ పైన 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ పైన 25 అండ్ కోర్ సబ్జెక్ట్ పైన 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మార్క్స్. ఇప్పుడు మనము ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు మనకున్న తక్కువ టైంలో అంటే ఇప్పుడు మీకు డిప్లొమా ఎగ్జామ్ జరుగుతున్న టైంలో అయితే అసలుకి ఈసెట్ని అయితే మీరైతే టచ్ అయితే చేయకండి. ఎందుకు అంటే ఈసెట్ అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జాము అండ్ మీరు డిప్లొమా చూసుకున్నట్లయితే మీకు అది రెగ్యులర్ ఎగ్జామ్ అనమాట. డిప్లొమా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు దీన్ని టచ్ చేశారంటే మీ డిప్లొమా ఎగ్జామ్కి అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటిక్గా దీనికి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డిప్లొమాలో మీరు పాస్ అయితేనే మీరు ఈసెట్ అనేది రాయగలుగుతారు. రాయగలుగుతారు ఈవెన్ మీరు ఇక్కడ ఫెయిల్ అయినా కూడా. బట్ ఏంటంటే కౌన్సిలింగ్ అయితే అలో అయితే చేయరనమాట. దానికోసం దీన్ని ఎగ్జామ్స్ కనుక మీకు డిప్లొమా ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో అయితే ఈసెట్ని అయితే పక్కన పెట్టేయండి. వన్స్ మీకు డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ పైన ఫుల్ ఫోకస్ అనేది మనమైతే పెట్టుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఏ విధంగా ఫోకస్ చేయాలి బ్రో, ఏ సబ్జెక్ట్ మనం ముందుగా చదవాలి అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాథమెటిక్స్. ఓకేనా. ఫస్ట్ మ్యాథమెటిక్స్ పైన అయితే మీరు 110% అయితే ఫోకస్ చేయాలి. ఏ యూనిట్స్ నేర్చుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ మీకు ఒక ప్లాన్ని మీకు పరిచయం కోసం నేనైతే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మ్యాథమెటిక్స్కి అయితే ఇవ్వండి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేసుకుంటూ, ఎందుకంటే మనకు టైం ఎక్కువగా ఉండదు ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే 180 minutes మాత్రమే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి అట్లీస్ట్ 1 minute కూడా టైం ఉండదు ఇక్కడ. ఓకేనా. దానికోసం మీరు ఎక్కువ మ్యాథమెటిక్స్ పైన ఫోకస్ చేశారంటే, ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేశారంటే మీ యొక్క ఎగ్జామ్లో అది చాలా టైం అనేది సేవ్ చేసేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మీకేంటంటే ఏదైనా క్వశ్చన్ చూసిన వెంటనే వితిన్ సెకండ్స్లో మీరైతే ఆన్సర్ ఇచ్చేదానికి మీరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. ఆఫ్టర్ దట్ మీకు స్కోరింగ్ ఎక్కువ రావాలన్నా, ఓకేనా, అండ్ పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువ రావాలన్నా కూడా ఫిజిక్స్ అనేది చాలా మేజర్ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. దానికోసం సెకండ్ ప్రిఫరెన్స్గా మీరైతే ఫిజిక్స్ అయితే ఇవ్వండి. థర్డ్ ప్రిఫరెన్స్గా కెమిస్ట్రీ అయితే ఇవ్వండి. పర్ డేకి వచ్చేసరికి 1 hour అనేది మీరైతే మ్యాథమెటిక్స్కి ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 1 hour అయితే టైం అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ కెమిస్ట్రీ కాకుండా ఫైనల్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికైతే మీరు ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే టైం అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కోర్ సబ్జెక్ట్కి ఎందుకు నేను 2 to 3 hours అంటున్నానంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. ఓకేనా. మనకి కోర్ సబ్జెక్ట్ అంటే సింగిల్ సబ్జెక్ట్ కాదు. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటిపైన మీకు 100 marks క్వశ్చన్స్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి
సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది కోర్ సబ్జెక్ట్ పైన కూడా. బట్ కమింగ్ టు ర్యాంక్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు ర్యాంక్ కనుక మంచిగా రావాలి అంటే సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో కెమిస్ట్రీ పైన ఎక్కువగా స్కోప్స్ అయితే లేవు, బట్ కెమిస్ట్రీ అనేది కూడా ఇంపార్టెంటే. బట్ మీకు ర్యాంక్ అనేది మంచిగా రావాలంటే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈజీగా సో మీ మార్క్స్ అనేది తక్కువ ఉన్నా కూడా సో ఈ యొక్క ర్యాంక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఏంటి బ్రదర్ అర్థం కాకుండా చెప్తున్నారంటే సో అది ఎలా ఏంటి అనేసి మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకైతే ఖచ్చితంగా ఒక గైడెన్స్ అయితే చేస్తాను. సో ఏ దాంట్లో ఎక్కువ స్కోర్ చేస్తే ఏ దాంట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మనకి ర్యాంక్ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి సో అది మీకైతే అర్థమయ్యేలాగా మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు మీకైతే క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ ప్రిఫరెన్స్ ప్రకారంగా మీరు పర్ డే 5 to 6 అవర్స్ దాకా టైం అయితే స్పెండ్ చేయాలి. సో ఇప్పుడున్న టైంలో లైక్ మీకు ఈ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో 5 to 6 అవర్స్ టైము ఈసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అయితే సో టైం అయితే స్పెండ్ చేయండి. సో దాదాపుగా ఎవ్వరు కూడా అంత టైం స్పెండ్ చేయరు. సో ఈసెటే కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కదా, సో జస్ట్ చిల్ అవుతూ రాద్దాంలే, క్వాలిఫై అయితే చాలే అనేసి. బట్ దీని ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడు తెలియదు. సో మీరు వన్స్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత సో అప్పుడు యూనివర్సిటీ వస్తే బాగుండేది అనేసి అనిపిస్తుంది అనమాట. సో దానికోసం మీకు ఈ విధంగా జస్ట్ మీరు 5 to 6 అవర్స్ అయితే చదవండి పర్ డే. ఎందుకంటే డిప్లొమా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఫుల్గా ఫ్రీగా ఉంటారు కాబట్టి సో ఇదైతే మీకు చాలా బెస్ట్ అయితే ఆప్షన్ అవుతుంది గైస్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు చాలా మంచి మంచి క్రాకింగ్ వీడియోస్ అండ్ చీట్ కోడ్స్ ఇవన్నీ కూడా చెప్తాను. సో వాటిని అయితే ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అండ్ మీకు ఎటువంటి హెల్ప్ ఉన్నా కూడా సో కింద డిస్క్రిప్షన్లో సో లింక్ అయితే ఉంటుంది. లైక్ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరైతే సో డైరెక్ట్గా మన ఛానల్ మెంబర్ అయితే అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్. బై.